హాయ్ అండి. 'మిస్టర్ యాటిట్యూడ్ రావణ్' పార్ట్ 70. నా మనసు మాత్రం మీరే తప్పు చెయ్యలేదు అని చెప్తూ ఉంటే, చూసిన కళ్ళు నన్ను పిచ్చిదాన్ని చేస్తూ ఉన్నాయి. నన్నేం చేయమంటారు అంటుంది ఊర్వి. ఆమె మనసు పడే సంఘర్షణ ఆయుకి అర్థమవుతూ ఉంటే, ఆమెనలానే పట్టుకుని, నీ కళ్ళేం చూశాయో నాకు తెలీదు బంగారు. కానీ నీపై నా ప్రేమ ఎంత నిజమో, నువ్వు లేని మరుక్షణం కూడా నేను ఉండను అనేది అంతే నిజం. నీ ఊపిరి, స్పర్శ లేని 2 రోజులు నేను నా మనసు పడే బాధ ఎంత నిజమో, నేను కానీ, ఆఖరికి నా ఊపిరి కానీ, నిన్ను తప్ప మరో ఆడదాన్ని తాకను అనేది కూడా అంతే నిజం. కొన్ని కొన్ని సార్లు మన కళ్ళే మనల్ని తప్పు ఆలోచనల వైపు మళ్లిస్తాయి కానీ నువ్వేదైతే చూసావో అది ముమ్మాటికి అబద్ధం. నువ్వు తప్ప ఇక్కడైనా అని గుండెపై చూపిస్తూ, ఇక్కడైనా అని బెడ్ పక్కనైనా చూపిస్తూ, నీకు తప్ప మరొకరికి స్థానం లేదు, రాదు. అది ఎన్ని జన్మలైనా సరే అంటాడు. అతని మాటల్లో ప్రేమకి, కళ్ళల్లో నిజాయితీకి ఊర్వికి ఏం చెప్పాలో తెలియక తను చూసింది మొత్తం మైండ్‌లో నుండి డిలీట్ అయిపోవటానికి కొంచెం ముందుకు జరిగి, అతని పెదవులపై చిరు ముద్దు పెడుతుంది. ఆమె ముద్దే అతనిపై ఆమె నమ్మకాన్ని చూపిస్తూ ఉంటే అతనికి చాలా సంతోషంగా అనిపించింది. దూరం వెళ్తున్న పెదవుల్ని మళ్ళీ దగ్గర చేసి, ఆ చెయ్యికి డ్రిప్ ఉండి దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఇంకొకటి తీసి ఆమె చుట్టూ వేసి బలంగా బంధించాడు. ఆమె పెదవులను ఇష్టంగా అందుకుంటూ తన ప్రేమనంతా చూపిస్తాడు. ఆమె కూడా అంతే ఇష్టంగా తన ప్రేమని, తన భయాన్ని అన్నీ కలిపి చూపిస్తూ ఉంటే నిదానంగా వెన్ను నిమురుతూ ఆమెని కంట్రోల్ చేస్తూ తను మిస్ అయిన ఆమె ప్రెజెన్స్‌ని ఆస్వాదిస్తూ ఉంటాడు. నిమిషాలు కరుగుతూ ఉన్నా వారు మాత్రం విడవడం లేదు. 4 పెదాలు కాదవి 2 అన్నట్టుగా వారి ఎదరాలు కలిసిపోయాయి. ఊపిరి కష్టంగా ఉన్నా తన ఊపిరి ఆమెకి అందిస్తూ ఉన్నాడే కానీ దూరం జరగట్లేదు. సర్జరీ అయ్యింది. ఇలా చేయటం వలన ఏమైనా అవుతుందేమోనని దూరం జరగాలి అని ప్రయత్నం చేసినా అతన్ని ఇంచు కూడా కదలనివ్వటం లేదు. అలానే పెట్టుకుంటూ ఉన్నాడు. ఇంతలో డోర్ తీసిన సౌండ్‌కి ఆయు నుండి బలవంతంగా విడిపించుకుంది. ఆ ప్రాసెస్‌లో అతను మునుపంటికి ఆమె కింద పెదవి బలైపోయింది. ఎవరైనా చూస్తారేమోనని గబగబా దుడుచుకుంటూ డోర్ వైపు వెళ్ళింది. ఆయు కండిషన్ గురించి తెలుసుకోవటానికి ఊర్వితో పాటు సర్జరీ చేసిన 2 డాక్టర్స్ వస్తారు. స్పృహలో ఉన్న ఆయువుని చూసి, ఓహ్ వావ్! మీరు మెలకువలోనే వచ్చేసారా? అని ఊర్వి వైపు చూడగానే అప్పటికే పక్కన ఉన్న టేబుల్‌పై సర్జికల్ మాస్క్ తీసుకొని పెట్టేసుకుంది. మేడం మీరిక్కడే ఉన్నారా? అని ఊర్విని చూస్తూ సంబోధిస్తారు. సార్ అంటే సార్‌ని చెక్ చేసారా? మనం అనుకున్న కాంప్లికేషన్స్ ఏమీ లేవు కదా అని అంటాడు. నో హీస్ ఫైన్ అని అంటోంది ఊర్వి. గుడ్ మేడం. ఎవరో ఎవరో చెప్తే వినటం, మీ టాలెంట్ గురించి ఇప్పుడు చూడటం అసల చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా నేను కళ్ళారా చూశాను. మీరు నిజంగా అమేజింగ్ మేడం అని ఆమెను పొగుడుతూ ఉంటే అర్థం కాక చూస్తాడు ఆయు. అతని చూపుని గమనించిన డాక్టర్స్, ఎస్ మిస్టర్ ఆయు గారు చాలా క్రిటికల్‌గా ఉంటే మీ సర్జరీని చాలా ఈజీగా చేసేశారు. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న మాకే అసిస్ట్ చేస్తూ ఉంటే మాకే చేతులు వణికాయి. షీ ఈజ్ బ్రిలియంట్. చాలా బాగా హ్యాండిల్ చేశారు అంటారు. అప్పుడు అర్థమవుతుంది ఆయువుకి. ఒకసారి ఊర్విని చూస్తాడు. ఆపరేషన్ థియేటర్‌లో వాడే డ్రెస్‌లోనే ఉంది. అంటే తనకు సర్జరీ చేసింది తన బంగారు నేనని అర్థం అవ్వగానే అతని పెదవులపై చిరునవ్వు. అవును. మీరిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ కదా! ఇందాక నో అబ్జెక్షన్ ఫామ్‌లో చూశాను. ఊర్వి ఆయు అర్మాని అని ఫస్ట్ అర్థం కాలేదు నాకు. తర్వాత మా జూనియర్ చెప్పారు. నీ భర్తకి నువ్వే వైద్యం చేసుకుని నువ్వే బ్రతికించుకున్నావు. నిజంగా నువ్వు గ్రేట్ తల్లి అని అంటాడు. కళ్ళు చిన్నగా అరిపి, సార్ మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అంటుంది. ఓకే. ఇఫ్ యూ డోంట్ మైండ్ బయటికి వెళ్లి మాట్లాడుకుందామా? ఇక్కడొద్దు. ఓకే సార్ అని ఆమె అనగానే అతను బయటికి నడిస్తే అతను వెనక్కి వెళ్ళబోతూ ఉంటే ఆయు తన చెయ్యి పట్టుకుంటాడు. అతని కళ్ళల్లో ఆనందం. అసలు నేను ఎటువంటి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వకుండానే తన బంగారు తనని నమ్మింది అనుకున్నాడు. తనకు తానే మిసెస్ ఊర్వి ఆయు అర్మాని అని. అతని సంతోషం అతని కళ్ళల్లో కనిపిస్తూ ఉంటే అతని వైపు చూసి ఇప్పుడే వస్తాను ఆయు అని నుదుటి మీద ముద్దు పెట్టుకుని వెళ్ళబోతూ ఉంటే బంగారు డింపుల్‌తో మాట్లాడాలి. ఒకసారి పంపించు. అలాగే నువ్వు త్వరగా రా అంటాడు. అలాగే అని బయటికి వెళ్తుంది. ఊర్వి బయటికి వెళ్ళగానే చిన్న పిల్లల్లా దగ్గరికి వస్తారు డింపుల్, మనీలు. ఊర్వి చాలా సేపటి నుండి లోపలే ఉండటం వలన ఆయు ఆరోగ్యం గురించి ఏమీ అప్డేట్ తెలీదు. అందుకే అలా వచ్చారు.
పైగా సర్జరీ చేశాక డాక్టర్ వచ్చి చెప్పింది విన్నాక ఇంకా టెన్షన్‌గా చూస్తూ ఉన్నారు. "అమ్మ ఎలా ఉంది సార్‌కి? స్పృహలోకి వచ్చారా?" అని అడుగుతాడు మణి ఆతృతగా. ఎప్పుడు మేడం అనే పిలిచే అతని పిలుపులో వచ్చిన మార్పుకి చిన్నగా నవ్వి, "మీ సార్ బాగానే ఉన్నారు. సర్జరీకి ముందు ఉండే కాంప్లికేషన్స్ ఇప్పుడు లేవు" అంటుంది. ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. "ఆ! డింపుల్ నేను మీ సార్ పిలుస్తున్నారు. మణి నువ్విక్కడే ఉండు. జాగ్రత్త నేనిప్పుడే వస్తాను" అంటుంది. "ఎక్కడికమ్మా? నేను వస్తాను" అంటాడు. మణి చిన్నగా నవ్వి, "డాక్టర్స్‌తో మాట్లాడి వస్తా. ఇప్పుడే వస్తా. నువ్విక్కడే ఉండు" అని వెళ్ళిపోతుంది. వెళ్తున్న ఆమెని చూస్తూ ఉంటాడు మణి. "ఏంటి? ఏమయింది? అలా చూస్తూ ఉన్నావు?" అంటాడు డింపుల్. "మా అమ్ముంటే ఇలానే ఉండేదేమో కదా!" ప్రేమగా మాట్లాడుతూ చెప్పకముందే తన కళ్ళల్లోకి చూసి తన గురించి తెలుసుకునేదేమో అని అంటాడు తడిచేరిన కళ్ళతో మణి. అతని భుజం తట్టి ఆయువు దగ్గరికి వెళ్ళిపోతాడు. "సార్ ఎలా ఉంది మీకు?" అంటాడు డింపుల్ చాలా సిన్సియర్‌గా. "ఐ యామ్ ఫైన్ డింపుల్. నేను చెప్పిన పని ఏమయింది?" అని అడుగుతాడు. "అది సార్ మొత్తం చెప్పినట్టే చేసేసాము. ఎక్కడ ఏ ఆధారం లేకుండా యాక్సిడెంట్ అనుకునేలాగే సెట్ చేసేసాము మొత్తం. ఓకే. బట్ డింపుల్ మీరు ఆ రానాని చూసారా?" "లేదు సార్. బట్ ఎవరు బయటికి మాత్రం పోలేదు. అందరూ రానా చనిపోయి ఏడవటం కూడా మేము విన్నాము" అంటాడు. కానీ డింపుల్ నాకు బాగా గుర్తుంది. వాడు బంగారుని పట్టుకోవడంతో సరిగ్గా గురి పెట్టలేకపోయాను. ఎక్కడికి బంగారానికి తగులుద్దేమోనని. అందుకే యాంగిల్ కూడా మార్చి కాల్చాను. కానీ అది ఎక్కడ తగిలిందో నేను చూడలేదు. మీరు అతను చనిపోయినట్టు కన్ఫర్మ్ చేశారా? అంటే ఐ మీన్ బ్రీత్ అది చెక్ చేశారా? లేదు సార్. మీరు, అతను ఒకేసారి పడిపోవడంతో అతని మనుషులు అతని చుట్టూ చేరిపోయారు. మేము మిమ్మల్ని తీసుకొనొచ్చేసాము. మన బాయ్స్‌ని అక్కడే పెట్టి ఒక కన్నేసి ఉంచమని చెప్పి మిమ్మల్ని హాస్పిటల్‌లో జాయిన్ చేసి డీజేపీని పంపించేసి మళ్ళీ రానా ఇంటికి వెళ్ళాం. అప్పటి వరకు ఎవరు కూడా బయటికి వెళ్ళలేదు. మన బాయ్స్ చెప్పారు. అందుకే ఆ తర్వాతే మీరు చెప్పినట్టు ఇంటిని ఆ రౌడీలని కూడా అగ్నికి ఆహుతి చేశాము" అంటాడు. "సరే డింపుల్. ఓకే. గుడ్" అని అతనితో పైకన్నా కూడా ఆయు మనసు ఎందుకో చనిపోయాడు అంటే ఒప్పుకోవడం లేదు. అలా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఓకే డింపుల్. నువ్వెళ్ళు బంగారుని రమ్మను అంటాడు. సరే మేడం లేదు. వాట్ లేదా? అని ఉలిక్కిపడతాడు. అయ్యో సార్! అంటే బయట లేరు. డాక్టర్స్‌తో మాట్లాడడానికి వెళ్లారు అంటాడు. ఓకే డింపుల్. నేను చెప్పేది విను. మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి తెల్లవారక ముందే. అలాగే మనం ఇక్కడికొచ్చినట్టు బంగారం సర్జరీ చేసినట్టు ఏదీ ఉండకూడదు. అంతా అరేంజ్ చేసేయి. ఈవెన్ డాక్టర్స్‌తో కూడా చెప్పు. వాళ్ళ హాస్పిటల్‌లో ఇలాంటి ఒక సర్జరీ జరిగిందని కూడా మర్చిపోమను అని అంటాడు చాలా సీరియస్‌గా. ఓకే సార్. అవును డాక్టర్స్ అంటే గుర్తొచ్చింది. డింపుల్ బంగారుని ఎలా సర్జరీకి పర్మిషన్ ఇచ్చారు అని అంటాడు ఆయు. అయ్యో సార్! అది చెప్తే మీకు అర్థం కాదు. నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి మీ ఫోన్ దగ్గర పెట్టుకోండి. నేను మీకు కొన్ని వీడియోస్ పంపిస్తా. కొంచెం వెయిట్ చేయండి అని వెళ్ళిపోతాడు డింపుల్. ఏం చేసావు బంగారు? ఎప్పుడూ లేనిది డింపుల్ అంతలా ఆశ్చర్యపోతున్నాడు. ఆనందంగా కనబడుతున్నాడు. అంతగా ఏం చేశావు? అని అనుకుంటూ ఉండగానే నోటిఫికేషన్ సౌండ్‌కి ఫోన్ ఓపెన్ చేశాడు. డింపుల్ పంపిన వీడియోస్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. అందులో ఉన్న ఆమె వైల్డ్ యాంగిల్‌ని, ఆమె కోపాన్ని, ఆమె డామినేట్‌ని, అతనికి సర్జరీకి అయ్యే వరకు ఒక ప్రొఫెషనల్ డాక్టర్‌గా మారిపోయిన ఆమె బాడీ స్టైల్‌ని చూసి మురిసిపోయాడు ఆయు. "బంగారు నువ్వొక అద్భుతం రా! నీలో ఎన్నో దాగి ఉన్నాయి. సమయాన్ని బట్టి వాటిని వాడుతావు. నాకు తెలుసు నీ గురించి" అని అనుకుని ఊర్వి కోసం ఈగలుగా వెయిట్ చేస్తూ ఉంటాడు. "ఏంటి మేడం మీరంటుంది? ఇప్పటికప్పుడు పేషెంట్‌ని షిఫ్ట్ చేయాలా? అలా ఎలా కుదురుతుంది మేడం" అంటారు. అక్కడ ఉన్న 5 సీనియర్స్ మోస్ట్ డాక్టర్స్ కమ్ మేనేజ్మెంట్‌కి చెందిన వాళ్ళు కూడా. "కుదరాలి. ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా నేను చూసుకుంటాను. అలాగే మీ హాస్పిటల్ మెమరీ నుండి ఈ సర్జరీని కూడా ఎరేజ్ చేయాలి" అంటుంది. "అంటే?" అని అర్థం కాకుండా అడుగుతారు. "మీ హాస్పిటల్ ఇక సీసీటీవీ అన్ని రికార్డ్స్‌లో కానీ మీ మైండ్‌లో కూడా. కానీ నేను కానీ, ఆ యూసార్ కానీ ఉండకూడదు. అర్థమయిందా? ఈ సర్జరీని మీరు మర్చిపోవాలి. కానీ ఎందుకు అంటారు. కారణాలు మీకు అవసరం లేదు. కానీ రాత్రి గడిస్తే మాత్రం ఈ హాస్పిటల్ ఉండదు. సో, నేను చెప్పినట్టు చేయండి. మీ స్టాఫ్‌కి ఏం చెప్పుకుంటారో మీ ఇష్టం." "ఓకే మేడం. మీరంతగా చెప్తూ ఉన్నారు అంటే ఏదో ఉండే ఉంటుంది. ఓకే. మీరు చెప్పినట్టే చేస్తాం. ఇంకా పేషెంట్ కండిషన్ ఏంటో మాకంటే బాగా మీకే తెలుసు. సో, ప్రొసీడ్" అంటారు. "ఓకే. థాంక్ యూ డాక్టర్" అని వెళ్ళిపోతుంది.
అప్పటి వరకు ఆమె యాటిట్యూడ్‌కి బిగబట్టుకుని ఉన్న డాక్టర్స్ ఊపిరిని వదులుతారు. ఆయు రూమ్ దగ్గరకు వచ్చేసరికి మణి అండ్ డింపుల్ ఎటో వెళ్లి వస్తూ కనిపిస్తారు. వాళ్ళు దగ్గరికి రాగానే డింపుల్ ఏదో చెప్పబోయేలోపు అంతలోనే డింపుల్ మనిక్కడి నుండి వెళ్ళాలి అంటుంది. మణి ఆశ్చర్యంగా చూస్తే డింపుల్ షాక్‌తో చూస్తాడు. సేమ్ డైలాగ్స్ విని ఆయు ఏమైతే చెప్పాడో అచ్చం అలానే చెప్పారు. ఆ పని చూడండి. అలాగే వెళ్ళటానికి ఏర్పాట్లు చూడండి అని లోపలికి వెళ్తుంది ఊర్వి. ఆమె చెప్పింది విన్నాక మనసులోనే ఆయువుని మెచ్చుకుని పనిలో పడిపోతారు ఇద్దరు. ఇక లోపలికి వస్తూ ఉన్న ఆమెని చూస్తూ ఉంటాడు ఆయు. అతన్ని చూస్తూనే మనం ఇక్కడ నుండి ముంబైకి వెళ్ళిపోవాలి. అది కూడా తెల్లవారేలోగా. అక్కడే మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది. వెళ్ళటానికి సిద్ధం చేస్తూ ఉన్నాము. ఆమె చెప్పింది విని చిరునవ్వుతో చూస్తాడు. ఏంటి అలా చూస్తూ ఉన్నారు? ఎందుకు అని అడగరా అని అంటుంది ఊర్వి. లేదు అడగను. నా బంగారం ఎక్కడుంటే నేను అక్కడే. తనకెక్కడికి వెళ్ళాలని అనిపిస్తే నేను అక్కడికే అంటాడు నవ్వుతూ. అతని నవ్వులో ఏదో అల్లరి దాగి ఉంది. తొందరగా వెళ్ళాలి అనే ఆరాటంలో ఊర్వి కూడా పట్టించుకోలేదు. అప్పటికే మణి వీల్ చైర్‌తో లోపలికొస్తాడు. సర్జరీ జరిగి కొన్ని గంటలే అవుతూ ఉండడంతో చాలా జాగ్రత్తగా అసలు తన బ్రెయిన్‌కి ఏమాత్రం కదలకుండా చైర్‌లో సెట్ చేస్తారు. ఈ గ్యాప్‌లోనే మణి ఊర్విని పిలిచే పిలుపుకి చిన్న నవ్వు అతని పెదవులపై. అందరినీ మాయ చేసి నీ స్వచ్ఛమైన మనసుతో వాళ్ళ హృదయాలలో ఉండిపోతావమ్మా అని మనసులో అనుకుంటూ ఆమెనే చూస్తూ ఉంటాడు ఆయు. ఈలోగా డింపుల్ ఇక అన్నీ కంప్లీట్ చేసి మిగతా బాయ్స్‌ని మార్నింగ్ ఇక్కడ పరిస్థితిని చూసి డీజీపీ గారికి హెల్ప్ చేసి రమ్మని చెప్పి జాగ్రత్తగా ఆయువుని తీసుకుని ఎయిర్‌పోర్ట్‌కి చేరతారు. డింపుల్ వైపు ఒకసారి చూడగానే అతని చూపుని అర్థం చేసుకుని ఇక్కడ కూడా అంతా క్లియర్ చేసాం సార్. మీరు వెళ్ళి చాప్టర్ ఎక్కే వరకు సీసీటీవీలు పనిచేయవు. అలాగే మీరిక్కడికి వచ్చినట్టు ఏ ఆధారం లేదు. అన్నీ ఎరైజ్ చేశాము అంటారు. అని ఊర్వి చెయ్యి పట్టుకుని చాప్టర్ ఎక్కి 2 గంటల తర్వాత ఆయు కారు రాజు ఉన్న హాస్పిటల్ ముందు ఆగుతుంది. డింపుల్ ఈ హాస్పిటల్ మొత్తం మన కంట్రోల్‌లోకి తీసుకో. బంగారం చెప్పే వరకు అని మణి వీల్ చైర్‌ని పుష్ చేస్తూ ఉంటే ఆయు ఊర్వి చెయ్యిని పట్టుకుని అతనితో పాటు పక్కనే వస్తూ ఉన్న ఆమెను చూస్తూ వెళ్ళి ఐసీయూ బెడ్‌పై చేరతాడు. అప్పటికి కూడా అలానే పట్టుకుని ఉండడంతో ఇంజెక్షన్ వెయ్యాలి మీకు అని అతని నుండి చెయ్యి విడిపించుకుని పక్కనే ఉన్న ఫోన్‌లో ఆ హాస్పిటల్ ఫార్మ్‌కి కాల్ చేసి ఇంజెక్షన్ పేరు చెప్పి తెమ్మంటుంది. అప్పటికే డింపుల్ అన్నీ అరేంజ్‌మెంట్ చేసి డాక్టర్స్‌ని, అందులో వర్క్ చేసే ప్రతి ఒక్కరిని వార్న్ చేసి ఆ హాస్పిటల్ మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్‌లోకి తెచ్చుకుంటారు. చీమ కూడా బయటికి పోకుండా ఎక్కడికక్కడ సెక్యూరిటీతో. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.